శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం సతీష్ గారు. ఓం నమో వెంకటేశాయ. అంటే నేను విన్నా, ఏదైనా ఒక దేవతా ఉపాసన మనం గనక తన్మయత్వ భావంతో చేస్తే ఆ దేవత మనలో కనపడతాడు అనేదానికి విన్నాను. నిదర్శనంగా మిమ్మల్ని చూస్తున్నాను. ఎందుకంటే కొండపైన స్వామివారు 32 సంవత్సరాల వయసున్న యువకుల్లాగా తిరుగుతాడు అని నానుడి. అంటే శాస్త్రాల్లో కూడా ఉంది, స్వామివారి స్థల పురాణం కానీ అట్లాంటి విషయాల్లో కూడా ఇది ప్రస్తావించబడింది. ఒకవేళ స్వామివారు తిరిగితే మీ రూపంలోనే తిరుగుతాడేమో అనే అంతగా మీరు స్వామివారిని మీలో నింపుకొని స్వామివారి భక్తితో కొలుస్తూ ఇంత పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నందుకు, మాకు ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. భగవంతుడు అనేదండి మనం కీర్తించాలి, పూజించాలి, ప్రేమించాలి అండి. ఈ 3 భావాలు మనలో ఉన్నాయంటే అండి, భగవంతుడు మన వైపు మన వెనకాల అడుగు వేస్తున్నాడు అనేది మనం తప్పకుండా నమ్మొచ్చు. ముందు భగవంతుడిని నమ్మాలి. అంటే తను ఉన్నాడు అని కాదండి, తను మనతోనే ఉన్నాడు ఎల్లప్పుడు అనేది నమ్మితేనే మనం ఒక అడుగు ముందుకు ఎప్పుడు ఉంటాం కూడా అనేది నాది ముఖ్య నా ఆలోచన. సతీష్ గారు, స్వామివారి పుష్కరిణిలో సరస్వతి మాత నది ఉంది, అమ్మవారే కావాలని ఈ పుష్కరిణి నేను ఉండాలని అమ్మవారు కోరుకొని స్వామివారి పుష్కరిణిలో ఉంటుంది అనేది ఉంది. నిజమా ఇది? దాని గురించి కొంచెం వివరించరా? మనం లాస్ట్ టైం అనుకున్నట్టుగా పుష్కరిణిలోని మనకి రహస్యాలు ఎన్నో అంతర్దాహంగా ఉన్నాయి. అలాగే లాస్ట్ టైం విరజాజ నది గురించి మనం మాట్లాడుకున్నాం లాస్ట్ వీడియోలోని. సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా సరస్వతి నది సాక్షాత్తు మనం త్రివేణి సంగమం అని మనం అనుకుంటామండి. అవును. త్రివేణి సంగమం మనం అందరికీ కూడా ఎక్కడ ప్రయాగరాజ్లో మనం వెళ్తాము. అక్కడ అందరం కూడా మనకి త్రివేణి సంగమం అంటే గంగా, యమున, సరస్వతి. గంగా, యమున మనం చూడగలుగుతాం కానీ సరస్వతి మనం అంతర్దాహంగా ఉంటుందని మనం చూడలేం. అలాగే సరస్వతి దేవి కూడా అనిపిస్తుంది, నేను కూడా బయటికి రావాలి, నేను బయటికి కనిపించాలి అని ఒక ఉత్సాహం, ఒక ఆలోచన వల్ల అమ్మవారు తపస్సు చేస్తారు. తపస్సు చేస్తుంటా ఈ విధానంలోనే ఆవిడికి కూడా కొన్ని అవమానాలు కూడా జరుగుతాయి. ఆ తపస్సు చేసే సొంత కొడుకే వచ్చి శపించడం, సో అలా జరుగుతాయి. సో అలా జరిగినప్పుడు అయినా కూడా ఆవిడ తపస్సు విరమించకుండా అదే తపస్సు మళ్ళీ ముందుగా చేసుకుంటూ వెళ్తుంటే స్వామిని ప్రసన్నించుకున్నారు ఆవిడ. అలా ప్రసన్నించుకున్న తర్వాత సాక్షాత్తు స్వామివారి వరం ఇచ్చుంటారు. ఏమనంటే ఇప్పుడు చూడండి, పుష్కరిణి అంటే మనకి ఎన్నో రకాలుగా ఎన్నో నదులు ఉంటాయి మనకి. కానీ అన్ని నదులు వచ్చి ఇక్కడ పాపాలు కడుక్కొని అవి శుద్ధి చేసుకుని వెళ్ళేది మన తిరుమల పుష్కరిణి మాత్రమే. ఓకే. కలియుగ ఇప్పుడు వైకుంఠం అంటే ఏంటి అంటండి, ఆ శ్రీమన్నారాయణ నివసించేది. మనకి ఇప్పుడు కలియుగ వైకుంఠం తిరుమల. ఆ తిరుమలలో పుష్కరిణి సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న విరజాజ నది ఇక్కడికి వచ్చి స్వామి కోసం వేచి ఉంది అంటే, అలాంటి పుష్కరిణిలో మనం అందరం స్నానం చేయడం ఒక ముఖ్యం, ఎంతో అదృష్టవంతులై ఉండాలి మనం అందరం కూడా. ఇప్పుడు అదే సరస్వతి నది ఆవిడ అలా తపస్సు చేసి ఆ తపస్సును స్వామి మెప్పించుకుని, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ పుష్కరిణిలో మొట్టమొదటిగా నువ్వు ఇక్కడ ప్రకటితం అవుతావు. సో ఈ ప్రకటితం వల్ల నీ శక్తి, నీ అందరికీ కూడా నీది శక్తి ఏంటంటే ప్రసాదం అనేది అందరికి లభిస్తుంది. ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు ఆ సరస్వతి నది అలా అక్కడ మనకు కనిపించాలి అంటే మామూలు విషయం కాదండి. ఇప్పుడు అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా మనకి ఆవిడ పుష్కరిణి మధ్యలో ప్రకటితం అవుతారు. ఆ ప్రకటితం కరెక్ట్ మధ్యలో ప్రకటితమైనందుకు మనకి అక్కడ మండపం కట్టించారు. అవును. సెల్వరాయిలు అని చెప్పేసి ఆయన మనకి ఆ మండపం కట్టించారు. ఆవిడ గుర్తుగా అక్కడే మనకి సరస్వతి నది ప్రకటింపబడింది అని చెప్పేసి మనకు అది గుర్తుగా ఆ మండపం మొట్టమొదటిగా అక్కడ. సో సాక్షాత్తు సరస్వతి నది తపస్సు చేసి ఆ పుష్కరిణిలోకి చేరుకున్నారు అంటే అండి, ఎంత అందులో మనం లీలమైపోయి ఉండాలి చెప్పండి. అందులో మనం ఇప్పుడు ఒక్కోటి కాదండి, ఇప్పుడు పుష్కరిణి చుట్టుపక్కల మనకు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మనకి పుష్కరిణి అంటే మనకు ఒకటే ఇలా కనిపిస్తుంది, కానీ అందులో అంతర్దాహంగా ఉన్న నదులు, తీర్థాలు ఎన్నో ఉన్నాయి. అవును. అలా అని చెప్పేసి మనకు ఒక్కొక్కటి గోడ కట్టి మనకి రౌండ్ గా పెట్టి చేయడానికి చేస్తాం, కష్టం అండి ఇవన్నీ కూడా. ఒకప్పుడు మనకి పుష్కరిణి అంటే అండి మొత్తం 4 వైపులా కూడా గేట్లు అన్ని ఓపెన్ ఉండేయండి. 4 వైపులా అన్ని రకాల తీర్థాలకి మనం స్నానం చేసి ఉండేది మనకి ఆ సౌలభ్యం. రాను జనాలు దాన్ని వికృతంగా యూజ్ చేసి షాంపూలు, బట్టలు ఉతుకోవడం ఇవన్నీ చూసేసి టీటీడీ వాళ్ళు ఇంక ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ గేట్లన్నీ క్లోజ్ చేసేవడం వల్ల మనకి ఒకే దారి వస్తుంది మనకి. సో ఒక సైడ్ నుంచే మనం స్నానం చేస్తున్నాము, మనం పైకి వెళ్ళిపోతున్నాము. సో అంతవరకే ఆలోచిస్తున్నాం. కానీ పుష్కరిణిలో ఎంతో మంది ఒకళ్ళు కాదండి, ఆ సరస్వతి నది వచ్చి మనకు మిడిల్లో అక్కడ అలా వచ్చి ఉన్నారు అంటే అండి, మనం ఎంత పుణ్యం చేసుకుంటాం ఆ నదిలో, అందులోకి మనం అడుగు పెడుతున్నాం, అంతే కదండి. మళ్ళీ ఒక నెలలో, ఒక తిథిలో, ఒక పౌర్ణమి రోజు
మన భూమి మీద ఉన్న అన్ని నదులు వచ్చి ఆ పుష్కరిణిలో మాత్రమే ఇప్పుడు మనందరం వెళ్ళేసి అన్ని నదులు అవును. ములుగుతున్నామండి. సో ఉమ్, మన పాపాలు కూడా అవిటి తగులుతాయి, ఇప్పుడు ఆ నదులు కానీ తగులుతాయి కదా. ఉమ్, సో అవి వచ్చి పుష్కరిణిలో శుద్ధి చేసుకొని అవి వెళ్తాయి అంటండి. సో అంత పుష్కరిణికి మనకి అంత ఇది ఇచ్చారు భగవంతుడు. కానీ దాని జనాలు ఇప్పుడు రీసెంట్గా ఏం చేస్తున్నారంటే సో ఇలాగా అన్ని రకాలుగా పాడేయడం. ఉమ్, కానీ అప్పటికి అందరూ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఏమిటంటే తిరుమల అనేది ఒక పుణ్యక్షేత్రం, మనం వెళ్ళాలి, ప్రసాదం తీసుకోవాలి, దర్శనం చేసుకోవాలి, ఒక రూమ్ నెతుక్కోవాలి, అంతే ఆలోచిస్తున్నారు తప్ప ఓకే ఇది మనది, ఇది మన పుణ్యక్షేత్రం, మనం ఇంత శుభ్రంగా ఉండాలి. సో అప్పుడు మనకి మన వచ్చిన ఫలితం ఏంటి అంటే అండి, మనం దర్శనం చేసుకుని మనం ఎలా పడితే అలా పాడేసి వెళ్ళిపోవడం ఏం ఉపయోగం లేదు కదండి. ఉమ్. సో మనకి ఇచ్చిన భగవంతుడు ఏంటి ప్రసాదం, ఆ పుష్కరిణి ఎంత శుభ్రంగా పెట్టుకున్నామో మన జీవితం కూడా అంత శుభ్రంగా ఉంటుంది.